వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నియోజకవర్గంలో 170 కోట్లతో అభివృద్ధి పనులను పూర్తి చేశాం. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ వెల్లడి. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పిలుపు. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం పట్టి పీడిస్తోంది. బీజేపీ శేర్లింగంపల్లి నియోజకవర్గ నేత రవికుమార్ యాదవ్ ధ్వజం. టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన పీఈటీ అభ్యర్థులు. రోడ్డుపై బైఠాయింపు, పోలీసులకు అభ్యర్థుల మధ్య తోపులాట. ఇక డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గడిచిన 9 ఏళ్లలో సుమారు 170 కోట్ల మేరకు అభివృద్ధి పనులను పూర్తి చేశామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్లో నూతన డ్రైనేజీ నిర్మాణం వల్ల దెబ్బతిన్న రోడ్ల నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ రోడ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. శంకుస్థాపన చేసిన పనుల్లో 90% పనులు 2 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డివిజన్లో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ఎక్కువ నిధులు అవసరం కానున్నాయని, వెంటనే అధికారులతో మాట్లాడి వాటిని కూడా విడుదల చేస్తామని తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ల గుర్తింపును రద్దు చేసి వెంటనే ఆ కాంట్రాక్ట్ ని వేరే వారికి ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత దొడ్ల రామకృష్ణ గౌడ్తో పాటు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతోంది. సుమారుగా ఈ 9 సంవత్సరాల్లో 150-170 కోట్ల పని చేశాం. అయినప్పటికీ కూడా బాగా పెరుగుతున్నటువంటి డివిజన్, కొత్త లేఅవుట్లు, కొత్త కాలనీలు, దానిలో కొంత గతంలో వేసినటువంటి 4 ఇంచులు 6 ఇంచులు డ్రైనేజ్ లైన్లు ఉండి వాటిని 1 ఫీట్గా మార్చి బీటీ రోడ్లు పాడైపోయి లో లెవెల్ ప్రాంతాలుగా ఉండటంతో ఆల్విన్ కాలనీలో కొంచెం సమస్యలు ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. ఇంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇంకా కొన్ని పనులు మిగిలినాయి. ఇప్పుడు 3.5 కోట్లతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వచ్చే షార్ట్ టైం ఒక 2 నెలల్లో సుమారుగా 15 నుంచి 17 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొని ఇది ఒక 90% కనీసం కంప్లీట్ చేసి అన్ని ప్రాంత ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. చాలా ప్రాంతాల్లో 90% పనులు అయిపోయినాయి. అయినప్పుడు కూడా పెరుగుతున్నటువంటి భూదే హిల్స్ కావచ్చు, ఎల్లమ్మ బండ కావచ్చు, కొన్ని పెరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా కొత్తగా డ్రైనేజ్, వాటర్ లైన్, రోడ్స్ వేయటం అనేది జరుగుతోంది. దానిలో భాగంగానే ఆల్విన్ డివిజన్కి ఎక్కువగా నిధులు కావాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఇప్పుడే మా ఈ గారు, ఏఈ గారు, కార్పొరేటర్ గారు మేమంతా కూడా ఆఫీసులో కూర్చొని మొత్తం 90% రేంజ్కి తీసుకురావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి, ఏం పనులు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అన్నీ కూడా ఎస్టిమేషన్ చేయించుకొని అతి త్వరలో కేటీఆర్ గారి దగ్గర స్పెషల్ శాంక్షన్ తీసుకొని మంచి డివిజన్గా తీర్చిదిద్దడానికి మేము, మా కార్పొరేటర్ గారు, అధికారులు, మా సహచర నాయకులు, మా కాలనీ సోదరిమణులు అందరి సహకారం తీసుకొని ఒక మంచి డివిజన్గా తీర్చిదిద్దడానికి అన్ని కోణాల్లో ప్రయత్నం చేస్తాం. కటాఫ్ డేట్ పెట్టుకొని ఈ పనులు కూడా పూర్తి చేసి ఈ పనులు అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియదు. ఇప్పుడు ఇంచుమించుగా సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లు 90% లేరు. 1-2 కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళకి కుటుంబ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. ఆ కారణాలతో రాని వాళ్ళని కూడా ఈ గారికి, ఏ గారికి చెప్పి ఇమీడియట్గా క్యాన్సిలేషన్ చేసి పనిచేసే వాళ్ళకి ఇమీడియట్గా ఇవ్వమని కూడా చెప్పాం. అది ఆల్రెడీ ఆ ప్రక్రియ సాగుతూ ఉంది. 58-59 జీవో కింద ఇప్పుడు పాపిరెడ్డి నగర్లో లక్షల కొద్ది అమౌంట్ వచ్చింది. ఇప్పుడు మేము కట్టలేని పరిస్థితి వచ్చింది. 59 జీవో వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సార్, దానికి మీరు ఎటువంటి పరిష్కారం చూపిస్తారు? 58-59 జీవోలో 58లో ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఒక 70 మంది పాపిరెడ్డి కాలనీలో డబ్బులు కట్టుకున్నారు.
వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్లు కూడా ఇచ్చేసాము ఆల్రెడీ. నిన్న పేపర్లు చూస్తే అందరూ కూడా తెలుస్తుంది. కొంతమంది బయట రూరల్ నుంచి అధికారులు వచ్చి ఎంక్వైరీ చేయడంతో ఒక మిస్కమ్యూనికేషన్ వచ్చినమాట వాస్తవం. దానిలో ఎంఆర్ఓ ఆర్డీఓలు కూడా ఒప్పుకున్నారు. నేను ఎంపీ గారు కూడా దీని అంతా కూడా మానిటరింగ్ చేశాం. పాపిరెడ్డి కాలనీ ప్రజలకి ఈ 70 మంది ఏ రకంగా చేసుకున్నారో అదే రకంగా రెగ్యులరైజ్ చేసి 59లో రెగ్యులరైజ్ చేసి కంప్లీట్ చేసే బాధ్యత కూడా మాదే అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పిలుపునిచ్చారు. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి మున్సిపాలిటీ, కాకానిపాలెం సచివాలయం, కొరిసపాడ మండలం మోదరమెట్ల సచివాలయాల్లో జరిగిన జగనన్న సురక్ష గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రజలు ఏ ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందకుండా మిగిలిపోకూడదని ప్రభుత్వం డ్రైవ్ మోడ్లో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించిందని అన్నారు. ప్రజలకు అవసరమైన 11 రకాల సర్టిఫికేట్లను సచివాలయాల ద్వారా ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. జూలై మాసం చివరి వరకు జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందని అన్నారు. సచివాలయ పరిధిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందని వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య, మున్సిపల్ చైర్మన్ ఎస్టేరమ్మ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శంకర్ నాయక్, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి సరోజిని, తహసీల్దార్ సుబ్బారెడ్డి, కొరిసపాడు తహసీల్దార్ సుశీల తదితరులు పాల్గొన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం కుకట్పల్లి మండల పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలో 59 జీవో బాధితులను బీజేపీ నియోజకవర్గ నాయకుడు రవికుమార్ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాపిరెడ్డి నగర్ ప్రజలకు ఇష్టానుసారంగా 59 జీవో కింద నోటీసులు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి ఉచితంగా రెగ్యులరైజ్ చేయిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఏ ఒక్కరూ కూడా ₹1 చెల్లించాల్సిన పని లేదని, ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం పీడిస్తోందని విమర్శించారు. 59 జీవో కింద డబ్బులు కట్టాలంటే ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చినా విద్యుత్, నీటి కనెక్షన్ తొలగించేందుకు ఎవరు ప్రయత్నించినా కట్టొద్దని అన్నారు. 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటూ పన్నులు కడుతున్న వారిని డబ్బులు కట్టాలని ఎవరైనా ఇబ్బందులు పెడితే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది పోయి తన పరిధిలో లేదని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. 59 జియో కింద రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. గరీబోల కోసము ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసి కట్టుకున్న వాళ్ళ కోసం అని చెప్పి. కానీ ఇవాళ పాపిరెడ్డి నగర్ వాసులు ఇవాళ కాదు 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటుర్రు. వీళ్ళు గత ప్రభుత్వాల ముందు నుంచే ఉన్నారు. వీళ్ళకి అలాంటి ప్రాబ్లం లేదు. కానీ టీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఈడ రెగ్యులరైజేషన్ వర్తిస్తుందని చెప్పి వీళ్ళు అప్లై చేస్తే వీళ్ళకి ఏంటంటే 59 జియో కింద 160 గజాలకి 42 లక్షలు వేసారు, 30 లక్షలు వేసారు, 100 గజాలకు 30 లక్షలు వేసారు. ఈడ వీళ్ళు ఇల్లు అమ్ముకున్నా కానీ అన్ని పైసలు రావు. 50,000, 70,000, ₹1,00,000 గజం వేసిరు. ఈడ అసలు ఇల్లు అమ్ముకున్నా కానీ పరిస్థితి లేదు. అయితే ఇవాళ ఏమైందంటే మరి వీళ్ళందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయారట. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నా పరిధిలో లేదు, అది కలెక్టర్ పరిధిలో ఉంది, నేనేం చేయలేను అని చెప్తా ఉన్నాడట. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఓట్ల కోసం పనిచేస్తారా లేకపోతే శేర్లింగంపల్లి ప్రజల కోసం పనిచేస్తారా? ఓట్ల కోసము బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళనేమో ఓట్ల కోసం ఎన్రోల్ చేసుకొని కడుపులో పెట్టి చూసుకుంటారు. మరి శేర్లింగంపల్లి ప్రజలకి ఆపద వస్తే నువ్వు ఎందుకు చూసుకోవు? కొట్లాడాలి కదా. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరకు పోయి కూర్చోవాలి, ధర్నా చేయాలి, సీఎం దగ్గరకు పోవాలి. ఈ నోటీసులు ఎందుకు వచ్చినాయని కలెక్టర్తో మాట్లాడాలి. మాట్లాడకుండా ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా టీఆర్ఎస్ నాయకులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఇంకా 3 నెలల్లో ఇక్కడ టీఆర్ఎస్ పోయి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, మేము మాఫీ చేపిస్తామని కూడా చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఫేక్ నోటీసులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ నోటీసులు రావద్దు, అధైర్యపడవద్దు అని చెప్పి మేము అందరం చెప్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఇంకా వారం రోజులు మేము టైం ఇస్తున్నాం. ఒకవేళ ఎంఆర్ ఆఫీస్ నుంచి ఇవి రిటర్న్ తీసుకోకపోతే ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవడన్నా కానీ ఇంటికి వచ్చి నోటీసు పెట్టినా ఏమైనా చేసినా వాళ్ళ ఈపులు వలగొట్టమని చెప్పినాం. చెప్పాలా? ఈ 30 ఏళ్ళ నుంచి వీళ్ళు ట్యాక్సులు కడుతుర్రు, కరెంటు బిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కానీ వీళ్ళు 58, 59 జియో కింద వర్తిస్తుందని వీళ్ళకి తప్పుడు మిస్గైడ్ చేసి నోటీసులు ఇచ్చిర్రు. అదేవిధంగా వీళ్ళు ట్యాక్సులు కడుతున్నారట, పన్ను కడుతుర్రు, ఇంటి నంబర్లు ఉన్నాయి.
ఇక మాట్లాడు. మేము 20-25 ఏళ్ళ కానీ 30 ఏళ్ళ కంటే ట్యాక్సీ కడుతున్నాము. రిజిస్టర్ లేదు, ట్యాక్సీ ఎందుకు కట్టించుకుంటారు? అప్పుడే రిజిస్టర్ చేసుకోవాలంటే అప్పుడు చేయించుకున్నాము. మాకు శక్తి ఉంటే కొనుక్కున్నాము, ప్లాట్లు లేకపోతే లేదు. ఎంత కష్టపడో ప్లాట్లు కొనుక్కున్నాము. మళ్ళీ ఇది అటో ఇటో అన్నట్టుగా ట్యాక్సీ కడుతున్నాం. ఆ ట్యాక్సీ ఎందుకు కట్టించుకుంటున్నారు? గవర్నమెంట్ ఎందుకు కట్టించుకుంటున్నారు? రిజిస్టర్ అయితేనే ట్యాక్సీ కట్టాలా అనాలి. ఆ ట్యాక్సీ ఎందుకు కట్టించుకుంటారు? ఈ నోటీస్ ఇచ్చి ఎందుకు భయపెట్టిస్తున్నారు? ఇంటికి ఎందుకు అతికేసిపోతున్నారు? ఆ ట్యాక్స్ కట్టకపోతే కూడా ఇంటికి తిరిగి మళ్ళీ ఒక్క రూమ్ లో 1000 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు. అంత వస్తుంది అండి కరెంటు బిల్లు. ఒక్క రూమ్ కు 1000 రూపాయలు ఎట్లా వస్తుందండి? అంతంత బిల్లులు వేసినా కూడా కట్టుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇట్లా బెదిరిస్తున్నారు దేనికని? ఈ తెలంగాణ కన్నా బంగారు తెలంగాణ ఇదేనా? మేము తెలంగాణ బిడ్డలమండి, కష్టపడి కొనుక్కున్నాం. అయినా కూడా మీరు నేను చెప్పాల్సింది ఇదండి. ట్యాక్సీ కట్టినాక అండి మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ బస్తీలో ఉంటున్నాం. కూలీ నాలి చేసుకొని ఈ బస్తీలో ఏదో ₹1-2 జమ చేసి ఇల్లు కొనుక్కున్నాం. 30 సంవత్సరాల నుంచి ట్యాక్సీ కడుతున్నాము. దానికి 1,000, 2,000 కాదు, 10,000, 20,000, 30,000 ట్యాక్సీ వేసినా కట్టినాం. ఇప్పుడు మరి 30 లక్షలు 40 లక్షలు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మా దగ్గర అన్ని డబ్బులు లేవు. మేము ఏదో కూలీ చేసుకొని నాలి చేసుకొని పిల్లలు చదివించుకున్నదే కష్టం ఉన్నది. పిల్లల ఫీజులు కాకుండా అవన్నీ కట్టి మళ్ళీ ఇప్పటికిప్పుడు ఇన్నిగానే పైసలు కట్టాలంటే మేము ఎక్కడికి వెళ్ళి కట్టగలము? మేము అప్పుడే మరి నువ్వు ట్యాక్సీ కట్టేటప్పుడే ట్యాక్సీ మొన్ననే కట్టినాం. ఇప్పుడు 2-3 నెలల కిందనే 30,000 ట్యాక్సీ కట్టించుకున్నావు. ఆ ట్యాక్సీ కట్టేటప్పుడే 30 లక్షలు కడితేనే 30,000 ట్యాక్సీ కడతామని నువ్వు చెప్పేది ఉంటే మేము ఆ 30,000 కట్టపోయే వాళ్ళం ట్యాక్సీకి. ట్యాక్సీ కట్టకుండా ఇప్పుడు ఆపేసి మేమే మీటింగ్ పెట్టుకునే వాళ్ళం, ఏదో చేసుకునే వాళ్ళము. అంతేగాని మరి ఇప్పటికిప్పుడు ఇన్నిగానే పైసలు కట్టాలంటే మేము ఎక్కడికి వెళ్ళి కట్టగలము? అది మా బాధ. మేము కట్టలేము, పైసలు మా దగ్గర లేవు. మేము కూలీ చేసుకుంటే బతకటోళ్ళం. రోజుకు 200-300 కూలీ వస్తేనే మాకు ఎక్కువ. మా పిల్లలు చదివించుకోవడానికే మాకు కష్టమవుతుంది. మేము ఇన్నిగానే పైసలు ఏడికెళ్ళి తేలేము, మాతోటి కాదు. 1,00,000 రూపాయలు కట్టమంటావా, 50,000 కట్టమంటావా కడతాం. కానీ గిన్నిగానే పైసలు కట్టాలంటేనైతే మా దగ్గర లేవు. గురుకుల పీఈటీ అభ్యర్థులు గాంధీ భవన్ నుండి ఒక్కసారిగా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనలో భాగంగా టీఎస్పీఎస్సీ ముందు రోడ్డుపై అభ్యర్థుల బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా పోలీసులకు అభ్యర్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అభ్యర్థులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. మహిళా అభ్యర్థులను అబిడ్స్ ఏసీపీ పూర్ణచంద్రరావు దుర్భాషలాడారు. వెనకరాదే చలో పడు.
మేడం లాగండి, కొంకులు తీయండి, కొంకులు తీయండి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు అల్లూరి ఆశయాలను కొనసాగించాలన్నారు. సీతారామరాజు 126వ జయంతి కార్యక్రమం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి ఆయన ఘనంగా నివాళులర్పించారు. తెలుగు వీర లేవరా అంటూ మాన్యంలో దేశభక్తిని రగిలించిన మాన్యం వీరుడిగా అల్లూరి సీతారామరాజు చరిత్రలో నిలిచిపోయారని జిల్లా రెవెన్యూ అధికారిని కె లక్ష్మీ శివజ్యోతి అన్నారు. స్వతంత్రం కోసం ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకోవాలన్నారు. నేడు భారతదేశం సుస్థిరంగా ఉండడానికి ఆయన చేపట్టిన ఉద్యమం ఎంతో కీలకమైందని అభివర్ణించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో అల్లూరి కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిఎం శ్రీలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారిని జె రాజాది బోరా, కలెక్టరేట్ ఏఓ కె గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినోత్సవం. తెలుగు వీరుడు కాపాడే అందరికీ కూడా తెలుగు వీరుడు ట్రైబ్ పీపుల్తో వాళ్ళ దేశభక్తిని రగిలించి ఒక చంద్రశేఖర్ ఆజాద్కి, ఒక భగత్ సింగ్కి ఏమాత్రం తీసుకొని చరిత్ర ఉన్నటువంటి మన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈరోజు ఆ మన్యం వీరుడి బర్త్డే సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పుడు పిల్లలకి ఆ చరిత్ర అంటే చరిత్రకి ప్రాధాన్యత తగ్గిపోయింది, కానీ మన చరిత్ర మనం అనేది తెలుసుకోవాలి. మనం స్వతంత్రం రాకముందు ఎంత ఇబ్బందులు పడ్డామో ఆ రోజు ఉన్న ప్రజలకు తెలుస్తుంది. ఆ చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతే దాని యొక్క గాఢత తగ్గిపోతుంది. కానీ ఆ రోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాల వల్లే మనం ఈరోజు ఇంత సుస్థిరంగా, ఇంత భద్రంగా ఉన్నాం భారతదేశంలో. కాబట్టి వాళ్ళ త్యాగాలని మనం ఎప్పుడు కూడా ప్రతిక్షణం మనం తలుచుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే ఆ దేశమాతకి మనం సేవ చేసినట్లే. మనం వాళ్ళంత గొప్ప వాళ్ళలాగా ప్రాణాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఆ సిచ్యుయేషన్లో మనం లేము. విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ బాపట్ల పట్టణంలో ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 300 మంది బ్రిటిష్ సైనికులను, 3 అధికారులను హతమార్చి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వతంత్ర సమర అమరవీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. వారిని వేధింపులకు గురి చేస్తుంటే, వారి ఆకలికి తాళలేక చింత అంబలి తాగి మరణిస్తుంటే వారి దైన్య స్థితిని చూసి చలించి వారిలో విప్లవాగ్నిని రగిల్చి పరిమిత సైన్యంతో, పరిమిత వనరులతో ఆనాటి పోలవరం డిప్యూటీ కలెక్టర్ ఫజలుల్లా ఖాన్ గారి సహాయంతో ప్రవాస కారాగారం నుంచి తప్పించుకొని మరి ఆ రోజు కేవలం 3.5 ఏళ్ల విప్లవ సారథ్యంలో ఆయన హైపర్, కవర్ట్, స్కాట్లర్ వంటి 3 ఆంగ్ల సైన్యాధికారులను, 300 మంది బ్రిటిష్ సైనికులను హతమార్చి కృష్ణదేవిపట్నం, అడ్డతీగల, రంపచోడవరం, దేవీపట్నం తదితర పోలీస్ స్టేషన్లను ముట్టడించి మరి ఆయన ఏమేమి ఆయుధాలు తస్కరించారో రికార్డుల్లో సైతం రాసి ఈ తెలుగు జాతి పౌరుషాగ్నిని మరి బ్రిటిష్ పార్లమెంట్లో కేవలం 15 నిమిషాలు అల్లూరి గారి గురించి చర్చ సాగిందంటే ఆనాటి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆయన ఎంత బెంబేలెత్తిచ్చారో తెలుసుకోవచ్చు. తెలుగు తల్లి నొద్దుటిన చెరిగిపోని ఒక విప్లవ తిలకం అల్లూరి సీతారామరాజు గారి 126వ జన్మదినం సందర్భంగా ఆయనకు మేము ఘన నివాళి అర్పిస్తున్నాం.
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కుక్కట్పల్లి మండలం పాపిరెడ్డి నగర్ కాలనీలో ప్రభుత్వం 59 జీవో కింద ఇచ్చిన రుసుమును కట్టలేని స్థితిలో ఉన్నామని కాలనీ వాసులు శ్రీధర్ రెడ్డి, భూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడును వెళ్లబుచ్చారు. కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కనీసం ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. 2015లో 80 గజాలకు 2 లక్షలు కట్టాలని నోటీసులు వచ్చాయని, అవి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న తమకు ప్రస్తుతం ఒకే సర్వే నెంబర్లో ఉన్న ఏ బ్లాక్కు తమకు తీవ్ర వ్యత్యాసంతో డబ్బులు కట్టమని నోటీసులు ఇచ్చారని వాపోయారు. 80 గజాలకు 20 లక్షల వరకు, 160 గజాలకు 30 లక్షల వరకు డబ్బులు కట్టాల్సిందిగా రెవెన్యూ అధికారులు ఇప్పటికే నోటీసులు అందజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను కేబినెట్ సబ్ కమిటీ దృష్టిలోకి పెట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కరిస్తూ మేము వినియోగించుకోవడం ఏమనగా, మా పాపిరెడ్డి నగర్లో 2015-16లో మన గవర్నమెంట్ వారు 59 జీవోకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఆ టైంలో మేము 2015-16 మధ్యలో మాకు ఏవైతే మా ల్యాండ్ 80 గజాలు 160 గజాలు ఉంటాయి, వాటికి సంబంధించి 80 గజాలకు వచ్చేసి 3 లక్షలు, 160 గజాలకు సంబంధించి 6 లక్షలు ఆ రోజుల్లో రావడం జరిగింది. ఇదే 358 సర్వే నెంబర్కి సంబంధించి పక్కన ఏ బ్లాక్ పాపిరెడ్డి నగర్లో 2 లక్షల రూపాయలే రావడం జరిగింది. ఆ రోజుల్లో మేము దీని విషయమై కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. మా ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ గారు మరియు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో. అయినా ఫలితం రాలేదు. అదే 3 లక్షలు 6 లక్షలు ఉన్నది. మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత 2021-22లో మళ్ళీ 59 జీవోను పునరుద్ధరించి మళ్ళీ కట్టాలని 1000 రూపాయలు కట్టాలంటే ఆల్మోస్ట్ సరే ఎంతో కొంత తగ్గిస్తారు అనే ఉద్దేశంతో మళ్ళీ ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు వచ్చి మీటింగ్ పెట్టి అందరు కట్టండి తగ్గుతానని చెప్పడంతో మళ్ళీ 1000 రూపాయలు దాదాపు మ్యాక్సిమం మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఇదే 80 గజాలకు కొందరికి 2,13,600 వచ్చింది. అదే 80 గజాలకు పక్కనే ఉంటుంది, అదే రేపు రూమ్ ఉంటుంది, కొన్ని అదే సింగిల్ స్లాబ్ మాత్రం ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ 5 లక్షలు కొందరికి వచ్చింది, 10 లక్షలు కొందరికి వచ్చింది, 15 లక్షలు అట్లా 18 లక్షల వరకు వచ్చింది. అదే సేమ్ మళ్ళీ 160 గజాలకు సంబంధించి కొందరికి 5 లక్షలు వచ్చింది, కొందరికి 10 లక్షలు వచ్చింది, కొందరికి 18 లక్షలు వచ్చింది, కొందరికి 22 లక్షలు వచ్చింది, 32 లక్షలు వచ్చింది, 42 లక్షలు వచ్చింది, 82 లక్షలు వచ్చింది. ఈ రకం ఉన్నప్పుడు మేము ఏ రకంగా కట్టుకోవాలి? మా ప్రాపర్టీస్ అమ్మితే కూడా మేము కట్టలేని పరిస్థితి, అంత దీన పరిస్థితి మాది. మేము కూడా ఇక్కడ చిన్న చిన్న పల్లెటూరులకి వచ్చి ఎకరం అమ్ముకొని ఇక్కడికి వచ్చి చిన్న ప్లాట్లు తీసుకోవడం కట్టింది. చిన్న చిన్న ఏదో రేపు రూమ్లు, చిన్న చిన్న స్లాబ్లు వేసుకొని ఇక్కడ జీవిస్తున్నాం. మాపై ఈ రకంగా ఒత్తిడి ఇచ్చి ఇంత పెద్ద అమౌంట్ మాకు ఇస్తే మేము ఏ రకంగా కట్టాల్సాం? ఈ మధ్యనే మన ఎంఆర్ఓ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవి కనుక కట్టకపోతే మేము డ్రైనేజు, వాటర్ కనెక్షన్లు ఇవన్నీ మేము సప్లై కట్ చేస్తాము. వెంటనే అవసరమైతే పోలీస్ ఫోర్స్ తీసుకొచ్చి మీ ఇళ్ళను కూడా అది జప్తు చేస్తామన్న రీతిలో మాట్లాడుతున్నాడు. దయచేసి ఇది మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు మేము కోరుకునేది ఏంటంటే, ఇది కేటీఆర్ గారికి మరి సీఎం కేసీఆర్ గారికి వెళ్ళేలా మీ ఆశీర్వాదంతో మాకు తెలిపాలని మీ యొక్క సహాయ సహకారం మాకు ఉండాలి. మేము ఇదే 80 గజాలకు 2,13,600, 160 గజాలకు 4,5 లక్షలు ఇస్తే అందరం కూలో నాలో ఏదో చేసుకొని ఖచ్చితంగా మా వంతు అమౌంట్ మేము కడతాం. మాకు రెగ్యులరైజేషన్ చేస్తే రేపు పొద్దుగా గవర్నమెంట్ కూడా సంవత్సరంలో 100-150 అమ్ముడుకోవడం జరుగుతుంటే మళ్ళీ ఇదే అమౌంట్ వచ్చేసి గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. మామూలు 6%, 8% ఏదైతుందో దాని ప్రకారం ఆదాయం వస్తుంది. ఇప్పుడు మాకు అలాంటి వెసులుబాటు లేక 1000 రూపాయల నోటు పేపర్ల మీద అమ్ముకుంటున్నాం. ఇక్కడ గవర్నమెంట్కి ఆదాయం వస్తలేదు, ఇక్కడ మాకు ఒక భరోసా లేకుండా అయిపోతుంది. కనుక దయచేసి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మేము పిలిపించుకోవడం ఏమనగా, మా ఎందుకు దయచేసి 80 గజాలకు 2,13,600, 160 గజాలకు 5 లక్షల లోపల వచ్చేది చేస్తే మేమందరం కట్టుకుంటాం. థ్యాంక్ యూ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లోదుస్తుల్లో అక్రమ తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం 2.279 కిలోలు కాగా దీని విలువ 1,37,00,000 ఉంటుందని తెలిపారు. అదేవిధంగా 1,00,000కు పైగా విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరవీరుడు పొట్టిగారి రమేష్ గంగపుత్ర కుటుంబాన్ని ప్రభుత్వం గుర్తించి ఆయన నామినేటెడ్ పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగిలిపల్లి శంకర్ కోరారు.
పొట్టిగారి రమేష్ గంగపుత్ర జయంతి సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాతో పాటు ట్యాంక్ బండ్ వద్ద విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సనాతన సాంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రులకు చెందిన చేపల వేటలోకి ఇతర కులస్తులను చేర్చవద్దని, ప్రత్యేక చట్టం ద్వారా కులవృత్తికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీల నుండి గంగపుత్రులకు అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 6 వెంటనే రద్దు చేయాలని, చెరువులపై ఆధారపడిన గంగపుత్రులపై ఇతర కులస్తుల దాడులను అరికట్టాలని కోరారు. గంగపుత్రులకు ఎస్సీ ఎస్టీ చట్టం మాదిరిగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర చైతన్య సమితి నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుడు పొట్టిగారి రమేష్ గంగపుత్ర గారు కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండల కేంద్రానికి చెందినటువంటి గంగపుత్ర బిడ్డ. ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో తెలంగాణ సాధనే ధ్యేయంగా ఎన్నో ఉద్యమాల్లో నేరుగా పాల్గొంటూ ఉన్నత విద్యావంతుడైనటువంటి నిజామాబాద్లో పీజీ విద్యార్థిగా ఉన్నటువంటి పొట్టిగారి రమేష్ గంగపుత్ర గారు ఈ ఉద్యమం పట్ల ఉత్తేజితులై తెలంగాణ సాధన కోసము కృష్ణా రైలు 80 మైళ్ళ వేగంతో వస్తున్నటువంటి కృష్ణా రైలుకు ఎదురెళ్ళి జై తెలంగాణ నినాదాలు చేస్తూ అమరవీరుడైనటువంటి పొట్టిగారి రమేష్ గంగపుత్ర గారి ఆశయాల సాధన కోసం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వము పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వారిది 34వ జయంతి. అంటే ఆయన చనిపోయినప్పుడు 2011లో చనిపోయాడు. ఆ రోజు 22 సంవత్సరాల యువకుడు, ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి ఆ యువకుడు తెలంగాణ కోసం అమరవీరుడు అవ్వడం అంటే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద జరిగిన ఉద్యమంలో తర్వాత తరమైన బాగుపడతారు, మా కుటుంబాలకైనా ఉపాధి ఉంటుంది, నీళ్ళు వస్తే మాకు సంబంధించిన కుల వృత్తికి సంబంధించిన ఉపాధి దొరుకుతుంది, మా వృత్తి బాగుపడుతుంది, మా కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమంలో అమరవీరుడు అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మన పొట్టిగారి రమేష్ గారికి ఇప్పటివరకు కూడా ప్రత్యేకంగా గుర్తించినట్టుగా కనబడతలేదు. ఎందుకంటే 11 సంవత్సరాలు ముగిసి 12వ సంవత్సరంలో ఈరోజు వచ్చే నెల 17 తారీఖున వర్ధంతి ఉన్నది. అంటే 12 సంవత్సరాలు ముగుస్తున్నప్పటికీ కూడా అమరవీరుడైనటువంటి రమేష్ గారిని ఈరోజు కూడా ఇంకా గుర్తించలేదు. వారి కుటుంబానికి వృతభక్తి సాయం చేసినప్పటికీ కూడా వారి విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. కామారెడ్డిలో కానీ హైదరాబాద్ నడిపొట్టున కానీ వారి విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉండే. ఈ సందర్భంగా వచ్చే నెల 17 తారీఖు వారి వర్ధంతి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ లోపల విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే వారి జిల్లా కేంద్రమైనటువంటి కామారెడ్డిలో ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి మనం ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై గంగపుత్ర. మాత్రం ఆయన ఏ విషయం కోసం అయితే ఏ ఆవేదనతో అయితే ఆయన ఆ యొక్క ఆత్మ బలిదానం చేసిండో ఆ విధమైన ఎలాంటి న్యాయం కులానికి కానీ సమయానికి కానీ జరగలేదని ఈరోజు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గంగపుత్ర సమాజంలో బతుకు తెరువు లేదని చెప్పేసి ఆయన ఉద్యమం కోసం అసూలు భాషిండు. కానీ గంగపుత్రుల్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది, మా కులవృత్తిని ఇతర కులాలకు దోచిపెడుతుంది, ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుంది. ఈరోజు అమరవీరుల త్యాగాలకు అర్థం లేకుండా పోయింది. కాబట్టి మన గంగపుత్రుల ప్రధాన సమస్యలు అయినటువంటి చెరువులు, సొసైటీల విషయంలో పూర్తి హక్కులను గంగపుత్రులకు కేటాయించాలి. అదేవిధంగా గంగపుత్రుల స్థితిగతులు మార్చే విధంగా ఈ మత్స్య శాఖలో ఏదైతే స్కీములు తీసుకొస్తున్నారో మొదటి ప్రాధాన్యత గంగపుత్రులకే అనే సీఎం గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పినారో ఆ మాట కట్టుబడి ఉండి మొదటి ప్రాధాన్యత పూర్తి ప్రాధాన్యత హక్కులను గంగపుత్రులకే కేటాయించాలి. ప్రధాన సమస్యలైనటువంటి జీవో 6ను రద్దు చేయాలి. సొసైటీలో ఏవైతే మత్స్య శాఖలో ఉచిత చేప పిల్లలు అని చెప్పేసి ఏదైతే స్కీమ్ పెట్టారో దానివల్ల దళారులే లాభపడుతున్నాను కానీ గంగపుత్రులు ఎక్కడ కూడా బెనిఫిట్స్ పొందడం లేదు. కాబట్టి ఆ యొక్క ఉచిత చేప పిల్లల పథకాన్ని రద్దు చేసి ఆ యొక్క ఎంతైతే నగదు ఖర్చు చేస్తున్నారో టెండర్ల మీద ఆ నగదుని సొసైటీల అకౌంట్లలో జమ చేస్తే వారు ఏ చేప పిల్లలు కొనుక్కోవాలో, ఏ చేప పిల్లలు వేస్తే ఏ టైంలో వేస్తే పెరుగుతాయి అనేది గంగపుత్రులకు జన్మత ఉన్నటువంటి ఒక నాలెడ్జ్. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలపైన ప్రభుత్వం దృష్టి సారించి మొదటి ప్రాధాన్యతగా పూర్తి హక్కుగా గంగపుత్రులకు సొసైటీలపై పూర్తి హక్కులను కల్పించాలి. దానికి ధన్యవాదాలు. ఈరోజు స్వర్గీయ పొట్టిగారి రమేష్ గంగపుత్ర గారి జయంతి సందర్భంగా మేము ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఎవరైతే రమేష్ గారు ఉన్నారో వారి యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు గురించి కూడా ఉండకుండా కేవలము రాష్ట్రం వస్తే, స్వరాజ్యం వస్తే మా బతుకులు మారుతాయి, మా యొక్క స్టడీ బాగుపడుతుంది, మాకు నీళ్లు నియామకాలు ఉద్యోగాలు మాకు దక్కుతాయనే ఉద్దేశంతో
అతను నేరుగా ఒక రైలుకు స్పీడ్గా వస్తున్నటువంటి రైలుకు ఎదురెళ్ళి ప్రాణాలు పెంచిన ఒక గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని ఇవాళ రాష్ట్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు శ్రీకాంత్ చారి గారిని ఏ విధంగా అయితే గుర్తిస్తుందో ప్రభుత్వం, అదేవిధంగా ప్రతి అమరవీరుని కూడా గుర్తించాలి. అందులో కూడా మా రమేష్ గారిని కూడా ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కేవలము స్వరాష్ట్రం కోసము ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప వ్యక్తి ఈ రమేష్ గంగపుత్ర గారు. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇక్కడ స్థానిక కామారెడ్డిలో కానీ మరియు అలాగే హైదరాబాద్ నడిబొడ్డున కూడా వీరి యొక్క అమరవీరుల స్తూపం స్థాపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వారి ఆశయాలు నెరవేరాలంటే వారికి ప్రత్యేక గౌరవం కల్పించాల్సిన అవసరం ఉంది. వారు కోరుకున్నది ఒకటే, మా ప్రాణాలు అర్పిస్తాయినా సరే మా యొక్క కోరిక మా డిమాండ్లు మేము తీసుకుంటాము, మా గంగపుత్ర యొక్క డిమాండ్లు తీరుతాయి, మా హక్కులు మాకు వస్తాయని చెప్పేసి అతను ప్రాణాలు అర్పించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి న్యాయం జరగలే అని చెప్పి మేము భావిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి కుటుంబ సభ్యులకు ఒక ఎమ్మెల్సీ పదవి కానీ లేకపోతే రాబోయే ఎలక్షన్లలో ఒక పదవి కేటాయించి వారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి మేము గంగపుత్ర చైతన్య సమితి ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అర్హులైన ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పి ప్రజల దగ్గరికే ప్రజాప్రతినిధులను అధికారులను పంపి పారదర్శక పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎంగా ఉండడం మన అదృష్టమని బాపట్ల జిల్లా కర్లపాలెం ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు అన్నారు. నల్లమోతువారిపాలెంలో నిర్వహించిన సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ డి సీతారామరెడ్డి, నల్లమోతు కర్లపాలెం తహసీల్దార్ కేశవ నారాయణ, ఈఓపీఆర్డీ ఎలీషా బాబాతో కలిసి లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సభా కార్యక్రమానికి ముందుగా స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నియోజకవర్గంలో 170 కోట్లతో అభివృద్ధి పనులను పూర్తి చేశాం. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ వెల్లడి. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పిలుపు. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం పట్టి పీడిస్తోంది. బీజేపీ శేర్లింగంపల్లి నియోజకవర్గ నేత రవికుమార్ యాదవ్ ధ్వజం. టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన పీఈటీ అభ్యర్థులు. రోడ్డుపై బైఠాయింపు, పోలీసులకు అభ్యర్థుల మధ్య తోపులాట. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.